హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను. కథలోకి వెళ్తే, అనగనగా ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞోపం చేసేటప్పుడు బలివ్వటానికి ఒక మేకను కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. వెళ్ళే దారిలో ముగ్గురు దొంగలు ఆ మేకను చూసి, ఆ మేకను ఎలాగన్నా మన సొంతం చేసుకోవాలిరా అనేసి అనుకుంటారు. అనుకుని ముగ్గురు 3 చోట్లకి వెళ్ళి దాక్కుంటారు. దాక్కొని బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళే దారిలోని ఒక దొంగ ఎదురయ్యి, అయ్యోరు ఏంటి కుక్కని పట్టుకొని తీసుకెళ్తున్నారు అనేసి అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి, ఒరే మూర్ఖుడా, ఇది కుక్క కాదురా మేక అని చెప్తాడు. చెప్తేని ఇంకా అలా చెప్పి ముందుకెళ్తాడు. ముందుకెళ్ళి తను అనుకుంటాడు, ఏంటి వీడు మేకను పెట్టుకొని కుక్క అంటున్నాడు, వీడికి ఏం కళ్ళు కనిపించట్లేదా ఏటా అనేసి అనుకొని ముందుకెళ్తాడు. అలా సగం దూరం వెళ్ళిన తర్వాత రెండో దొంగ ముందుకొచ్చి, బ్రాహ్మణుడు ఏంటి కుక్కని మెల్లో వేసుకొని తీసుకెళ్తున్నారు అనేసి అంటాడు. ఏమిట్రా వెధవా, నీకు కూడా ఇది కుక్కలాగే కనపడుతుందా, ఇది మేక కదరా అనేసి భుజాలపై నుంచి ఆ మేకను కిందకి దించి అటు ఇటు చూసి, ఒరే ఇది మేకేరా కుక్క కాదు అనేసి ఆ దొంగకు చెప్పి మళ్ళీ భుజాలకు వేసుకొని మళ్ళీ వెళ్తా ఈసారి ఆలోచనలో పడ్డాడు ఆ బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరూ కూడా దీన్ని కుక్కనే అంటున్నారు, మేక కాదా ఏంటి, నాకు కనిపించట్లేదా కళ్ళు, వాళ్ళకి కనిపించట్లేదా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాడు. ముందుకు వెళ్తుంటేనే ఇప్పుడు ఇంకా మూడో దొంగ ఉన్నాడు కదా, ఈ మూడో దొంగ కూడా సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ దొంగ కూడా ఎదురిచ్చాడు. అయ్యోరు ఎలా ఉన్నారు అనేసి అడుగుతాడు. బాగున్నానురా అంటాడు. అంటే కానీ మీరు చాలా అపచారం చేస్తున్నారు బ్రాహ్మణుడు గారు అంటారు. ఏమిరా ఏమైందిరా, నేనేం అపచారం చేశానురా అనేసి అడుగుతాడు. లేకపోతే ఏంటి, మీరు కుక్కని మెల్ల వేసుకొని తిరగడం ఏంటి, కుక్కని ఇంటికి తీసుకెళ్ళడం ఏంటండి అంటే, ఒరే ఇది నీకు కూడా కుక్కలాగే కనపడుతుందా అంటే, అపచారం ఇది కుక్కేనయ్యా, మీరు చాలా అపచారం చేస్తున్నారు, మీరంతా కుక్కను పట్టుకొని మెడలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటే మీ శరీరం అంతా అశుద్ధి అయిపోయిందండి, ఏంటి కుక్కను అలా మెల్లేసుకొని తీసుకెళ్తున్నారు అనేసి మూడవ దొంగ అంటే, ఏంటి వీడు కూడా అదే మాట అంటున్నాడు, మొత్తం అందరికీ ఇది కుక్కలా కనబడుతుందా, నా కళ్ళకే మేకలా కనబడుతుందా అనేసి ఆ మేకను కిందకి దించి, చిచ్చి ఇది నిజంగా కుక్కేలా ఉంది, నిజంగా నా దేహం అంతా అపశుద్ధి అయిపోయింది, ఇది కుక్కే మేక కాదు, నా ఒక్కడికే మేకలా కనబడుతుంది, కాదు ఇది మేక కాదు కుక్కే అనేసి ఆ అమాయక బ్రాహ్మణుడు ఆ కుక్కనే విసిరేసి, బాబోయ్ నేను ఇప్పుడు నది స్నానం అది చెయ్యాలి, నా దేహశుద్ధి చేసుకోవాలనేసి ఇంటికి పరుగులెడతా ఉంటాడు. పరుగులెడతంటే ఈలోపు ఈ ముగ్గురు దొంగలు ఒకటయ్యి ఆ మేకను తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ముగ్గురు దొంగలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కథలో నీతి మీకు ఏమర్థమైందండి? ఈ కథ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. మీకు ఎలా అర్థమైందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక వంట విషయానికి వస్తే ఇవాళ గోంగూర ఎండ్రాయిలు కూర వండుతున్నాను. ఇది మినపట్టు ఆన్ చేసాను చూడండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద తాలింపు కూడా పెడుతున్నాను. గోంగూర ఎండ్రాయిలకి ముందుగా వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయల తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపు అంటే చాలామంది ఎక్కువగా వేస్తారు. నేను మట్టికి ఓన్లీ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తానండి తాలింపులో.
ఇలా మెత్తగా అవుతుంది. ఆ పప్పు గుత్తుతో నలిపిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ నలిపి పెట్టుకొని గోంగూరలో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. గోంగూర వెండ్రాయిలోని ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వంటలు మా కథలు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.